జై హిందుస్థాన్. నిన్న మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పూర్వం సౌత్ కాశ్మీర్ అనంతనాగ్ డిస్టిక్ లోని పెహల్గాం ఇంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. 2 గంటల 30 నిమిషాల తరువాత జరిగిన ఉగ్రదాడి 2019లో జరిగిన పుల్వామా దాడి కంటే ఘోరంగా ఉంది. ఈ దాడిలో హనీమూన్ కోసం వెళ్లిన ఆర్మీ మ్యాన్ కూడా చనిపోయారు. దాదాపు 27 మందిని క్రూరంగా హింసించి చంపారు. విహారయాత్రలో అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్న టూరిస్టులపై భారతీయ ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి ఉగ్రవాదులు హిందువులైన వాళ్ళందరిపై దాడి చేశారు. ఆఖరుకు పిల్లలను కూడా వదల్లేదు. నువ్వు హిందువా లేక ముస్లిమా అని అడిగి కన్ఫామ్ చేసుకొని మరీ చంపారు. దీనికన్నా హీనంగా దిగజారే వాళ్ళుంటారా? ఈ దాడి చేపించింది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబా. ఈ 10,000 సంవత్సరాల కాలంలో కూడా ఏ దేశం పైన అటాక్ చేయని కంట్రీ మన ఇండియా. అలాంటి మన హిందువులపై ప్రతిసారి దాడి చేస్తూ హిందువుల సహనాన్ని కోల్పోయేలా చేసింది ఈ అటాక్. ఇక మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా భారతీయ సైనికులందరినీ పాకిస్తాన్ కు పంపి రివెంజ్ తీసుకోబోతున్నారు. ఇంకా POKను కూడా స్వాధీనం చేసుకోబోతున్నారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న మన ఇండియాలో మనలో మనం కొట్టుకుంటూ ఉండే బదులు ప్రతి హిందువు కలిసికట్టుగా ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ప్రభుత్వంకు మనమందరం సపోర్ట్ చేయాలి. మనమందరం కూడా మన శత్రువులను నిరాయుధుల్ని ఎలా చేసి ఓడించాలి అని ఆలోచించాలి. శత్రువుతో యుద్ధానికి దిగకుండానే శత్రువును ఓడించగలిగిన వాడే అతి పెద్ద వీరుడు. జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ కు జీవనాడి లాంటిది. అలాంటి POKను స్వాధీనం చేసుకొని గట్టిగా పాకిస్తాన్ కు ఈసారి బుద్ధి చెప్పాలి. ఒక ఇండియన్ ఆర్మీ మ్యాన్ కూతురుగా ఈసారి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్తుందని నేనైతే నమ్ముతున్నాను. పెహల్గాం అటాక్ లో ప్రాణాలు పోగొట్టుకున్న హిందువులందరికీ ఆత్మశాంతి చేకూర్చాలని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్, జై హిందుస్థాన్, జై ఇండియన్ ఆర్మీ.